నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే మహామ్మ. అమ్మ, మనం వివాహం గురించి ఒక ఎపిసోడ్ చేసాం. అది ఎంతో అద్భుతంగా వచ్చింది అండ్ ప్రస్తుతం నీడ్ ఆఫ్ ది ఆర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో మంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు, దానికి తగ్గ ఫలితాలను కూడా నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ అనుభవిస్తూ ఉన్నారు. కానీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది వివరంగా తెలియచేయడానికి వివాహం గురించి. ఎందుకంటే ఫోటోషూట్లని ఇంకా వేరే వేరే వాటికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు కాబట్టి. అయితే ఇప్పుడు మనం అసలైన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వివాహ సమయంలో వివాహం చేయాలి అనుకునే వాళ్ళు ప్రధానంగా చూడవలసిన అంశాలు ఏంటి? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. వివాహం, ఆ శబ్దంలోనే బోల్డంత వైబ్రేషన్ ఉంది. దీని గురించి మనం క్లుప్తంగా ముందు చెప్పుకున్నాము. పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యువతలో పెళ్ళి అంటే ఆ ధోరణి మారాలి. చాలామంది వివాహానికి భయపడుతూ ఉండడము, పెళ్ళి వద్దనుకోవడము. ఎందుకంటే దీనివల్ల చాలా రకాలైనటువంటి విపత్తులు ఉన్నాయి. ఇటు మన దేశం కోసం అవ్వచ్చు, ఇటు భౌతికంగా అవ్వచ్చు, ఇటు అంతర్లీనంగా అవ్వచ్చు. కొన్ని రకాలైనటువంటి విపత్తులు ఉన్నాయి. ఇక మీరు చెప్పినట్టు ఈ వివాహ పోకడల్లో ముందు భయపడుతున్నది ఆడపిల్లలు ఖర్చులు. అసలు పెళ్ళి అంటేనే భయం బాబోయ్ అన్నట్టు ఉంటుంది. ఒక సామాన్యుడు పెళ్ళి చేయాలి అంటే భయపడేలా ఉంది. ఎందుకంటే బంగారంతో మొదలు పెడదామమ్మా. వివాహానికి ఒక గొలుసు ఆడపిల్లకి ఒక మ్యాండేటరీ కింద పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ గొలుసు చేయించాలంటేనే దగ్గర 5 లక్షలు చిన్న గొలుసుకు అయిపోతుంది. మంగళసూత్రం చేయించాలంటే 60,000 నుంచి ₹1,00,000 అవుతుంది. అంటే ఇలా చూసుకుంటే ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ చూసి కూడా వివాహం వద్దనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇవన్నీ? ఇంకా నేను వింత పోకడ విన్నాను. వివాహం కోసం ఇంత ఖర్చు పెట్టుకునే బదులు ఈ డబ్బులు బ్యాంకులో వేసుకుని మనం సింగిల్గా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా అని నా దగ్గరికే 1-2 పిల్లలు అనడం నేను విన్నాను. అంటే చూడండి, ఆ వివాహము అనే దాని మీద వాళ్ళ మైండ్లో ఎంత నెగిటివ్గా ఇంపాక్ట్ పడుతుంది అనేది మనం ఇక్కడ చాలా ఆలోచించాలి. ఇక దీంట్లో ఒక్కొక్క అంశాన్ని మనం మాట్లాడుకుంటూ వద్దాం. అమ్మ, అసలు ముందుగా పెళ్లి సంబంధం చూసేటప్పుడు చూడవలసిన అంశాలు ఏంటి అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. వివాహం కుదుర్చుకునే ముందు చూడవలసినటువంటి అంశాలు, సహజంగా పిల్లలిద్దరూ అనుకోండి, అటు మగ పిల్లవాడు కానీ ఇటు ఆడపిల్ల కానీ ముందు ఫేస్ అంటే మన అందమే చూస్తారు. కానీ ఒక మాతృమూర్తిగా నేను చెప్పేది ఏంటి అంటే కలర్కో కంప్లెక్షన్ ఏదైతే మనం ఆ తెలుపు నలుపు అనుకుంటామో దానికో, లేదా లావుగా ఉన్నారనో సన్నగా ఉన్నారనో, ఇవి కాకుండా ఫస్ట్ ప్రయారిటీ క్యారెక్టర్ చాలా అవసరం. ఇప్పుడు ఒక సామెత ఉంది, మా చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్తూ ఉండేవారు, అందం బోవబెట్టదంటూ ఉండేవారు. అట్లా నిన్ను చూసుకోగలడా అనేటటువంటి నమ్మకం ఒక ఆడపిల్లకి కలిగినప్పుడు, తనని జాగ్రత్తగా చూసుకుంటుందా అనే నమ్మకం అబ్బాయికి కలిగినప్పుడు ఈ అందం అనేది ప్రయారిటీ కాదు. సెకండ్, కుటుంబం. ఏ కుటుంబ పరిస్థితుల నుంచి అమ్మాయి వచ్చింది, కుటుంబ నేపథ్యం ఏమిటి, తర్వాత చదువు, ఉద్యోగము, ఉద్యోగం, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ఇది వరకు ఆడపిల్ల తల్లిదండ్రులు చూసుకునేవారు, అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తాడు, ఏ రకంగా ఉంటుంది వాటి కుటుంబ నేపథ్యము అనేది ఆడపిల్లల తండ్రులు చూసుకునేవారు. ఇక్కడ ఆడపిల్లల తల్లులకి నేను చెప్పేది సలహా ఏంటంటే, పిల్లని పోషించగలడా లేదా. ఇప్పుడు 25 వయసులో వాడు ₹1,00,00,000 సంపాదించాలంటే ఎలా సంపాదిస్తాడు? దీనివల్ల వాడికి ఏమవుతుంది, 37 దాటినా పెళ్ళి అవ్వట్లేదు. ఎందుకంటే ఈ సెటిల్మెంట్ అనే ధోరణి పిల్లలిద్దరిలో వస్తుంది. ఎందుకంటే ఇద్దరు సమానంగా చదువుకుంటున్నారు, చాలా ఆహ్వానించవలసిన విషయం. కానీ ప్యాకేజీలు ఒకటి, ఈ 25 కుర్రవాడు BMW కారు కొనగలడా, బంగ్లా కొనగలడా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందా, ఇవన్నీ ఆలోచిస్తే మనం ఆడపిల్లలకి పెళ్లి చేయగలమా? ఒకటి. 2, అటు నుంచి కూడా ఉన్నాయి. నేను ఆడపిల్ల తల్లిగా చెప్తున్నాను. మగ పిల్లల వైపు నుంచి ఏముంటుందో తెలుసా అమ్మ, చాలా అందంగా ఉండాలి ఆడపిల్లలు. ఇక ఆడపిల్లలు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, మగపిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, సో ఇన్ని కంఫర్ట్స్ వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు చాలా అందంగా ఉన్నారా లేదా.
అండ్ ఎలా అయిపోయిందంటే పెళ్ళి ఇద్దరు ఉద్యోగాలు చేసేటప్పుడు నా ఉద్యోగం నాది, నా జీతం నాది, నీ జీతం నీది. అంటే మనము అనే శబ్దం పక్కకు వెళ్ళిపోతుంది. ఓకే. ఇది వీళ్ళ పెళ్లి చూపుల నుంచే మొదలవుతుంది. నా జీతం ఎంత, నీ జీతం ఎంత, ఇట్లా. అంటే మనము మన ఇద్దరం ఒకటి అనే భావన రావట్లే. ఎప్పుడైతే అది కలుగుతుందో ఆ వివాహం కుదుర్చుకునేటప్పుడు పెళ్లి చూపుల్లో కొన్ని సినిమాల్లో చెప్తూ ఉంటారు, చూడగానే ఒకలాంటి అనుభూతి. ఆ అనుభూతి నీ మనసుకు కలిగిన రోజు తప్పకుండా ఒప్పుకోవాలి. దీనికి అందం కానీ లేకపోతే కుర్రాడ్ సెటిల్మెంట్ కానీ కాదు చూడవలసింది. ఆ పిల్లని వీడు ప్రొటెక్ట్ చేయగలడా, తర్వాత పోషించగలడా, ఇవి ముఖ్యం. విద్య ఉద్యోగం ఉంటే పోషించగలడు కదా. తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. నలుగురిలో పుట్టిన పిల్లలు కలుస్తూ ఉంటారు. నలుగురిలో పెరిగిన వాతావరణం, బంధువులతో పెరిగిన వాతావరణంలో ఉన్న పిల్లలు కలుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కుటుంబ నేపథ్యాల్ని కూడా తీసుకోవాలి తప్ప అందము కానీ డబ్బులు కానీ ప్రయారిటీ కాదనేది నా యొక్క అభిప్రాయం. నిజంగా కూడా. ఎందుకంటే భయపడిపోతున్నారమ్మా, భయపడిపోతున్నారు. ఆడపిల్లలు భయపడుతున్నారు, అటు మగపిల్లలు భయపడుతున్నారు. అందుకని తల్లి ఇన్వాల్వ్మెంట్ తక్కువ. ఎంతవరకు చూడాలి? తల్లి చూడాలి. తన కూతురికి ఈడు జోడు అవునా. తర్వాత వాళ్ళ ఇంట్లో గరికపాటి వారు ఒక ప్రవచనంలో చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కాలాన్ని బట్టి ఒక గ్రైండర్ ఉందా, మిక్సీ ఉందా, లేకపోతే అమ్మాయి చేయగలదా లేదా, ఇంతవరకు తల్లి చూసుకోవాలి. తండ్రి అంతకు మించి చూసుకోవాలి. వాళ్ళ కుటుంబ నేపథ్యము ఇవన్నీ చూసుకోవాలి తప్ప అతనికి 5-6 లక్షల జీతం వస్తుందా, లేకపోతే బంగారం కొనగలడా, ఇవన్నీ కాదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికి పెళ్ళవుతుంది? అబ్బాయి తల్లి కూడా ఈ పెళ్ళయిన తర్వాత మా అబ్బాయిని సరిగ్గా చూసుకుంటుందో లేదో అని నువ్వు అదే డౌట్తో నువ్వు అక్కడ కూర్చుంటే ఎవరూ నచ్చరు. ఎందుకు చూసుకోరు? ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత ఒకరి కోసం ఒకరు ఉంటారు అన్నట్టుగా మనం కూడా వాళ్ళకి ఆ వాతావరణాన్ని మనం ఏర్పరచాలి కదా. ఇవి ఆలోచించుకుంటూ కోరికలను తగ్గించుకొని క్యారెక్టరు కుటుంబ నేపథ్యాలని మనం తీసుకుంటూ సంబంధాలు కుదుర్చుకుంటే అందరికీ వివాహాలు అవుతాయి. అమ్మ, జాతకాలు అని చెప్పేసి మామూలుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే కనుక ఎంతో విలువ ఇస్తూ ఉంటారు. జాతకాలు కలిస్తేనే పెళ్ళిళ్ళు ముందరికి వెళ్తున్నాయి, లేకపోతే కనుక ఎంత నచ్చిన సంబంధమైనా కానీ వద్దు అనుకొని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. అయితే జాతకాల పాత్ర ఏంటమ్మా అసలు? ఈ జాతకాల పాత్ర ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే చాలా పిచ్చి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కువైందంటారా? ఎక్కువైంది. ఎందుకంటే 2 విషయాలు ఎక్కువగా చూస్తారమ్మా. మగపిల్లవాడి దాంట్లో సంతానము, ఆడపిల్ల దాంట్లో సౌభాగ్యం. ఇవి చూసి కళత్రం అంటారు, కళత్ర స్థానాలు అంటారు. వీటిని చూస్తారు. తర్వాత కుజుడు ఎక్కడ ఉన్నాడో చూస్తారు. ఇవి జాతకం ఏం చేస్తుంది అంటే కొంత మనకి ఒక దిశలాగా మనకి చూపిస్తుంది. ఇలా ఉంటుంది వీళ్ళ జీవితము, ఇలా ఉంటుందని చెప్పి మనము ఆ జాతక చక్రాన్ని బట్టి చెప్తూ ఉంటారు. కానీ దీంట్లో ఇప్పుడు ప్రేమ వివాహాలు అవుతూ ఉంటాయి. మరి వారికి ఏ జాతకాలు చూస్తారు? చూడు. మరి వాళ్ళు ఎంతమంది కలిసి ఉన్న వాళ్ళు ఉంటారు? ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉంటాయి, గణనము అని ఉంటుంది. ఈ గణంలో భకుట్ అని ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసారో. దానికి 7 పాయింట్స్ ఉంటాయి. ఈ 7కి 7 వస్తే గనక చాలా ప్రేమగా ఉంటారు. భకుట్ అంటే చాలా అన్యోన్యమైన దాంపత్యంలో ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళిద్దరు ఒకటే మాట మీద సింక్ అయి ఉంటారు. ఇట్లా కొన్ని విషయాలు ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత నాడి, ఆది నాడి, అంచెనాడి, మధ్యనాడి అని ఉంటూ ఉంటాయి. తర్వాత గణములు, రాక్షస గణం, మనుష్య గణం, దైవగణం. ఇప్పుడు దేవతలు రాక్షసులు శత్రువులు కాబట్టి ఈ దైవగణానికి రాక్షస గణానికి పెళ్లి చేస్తూ ఉంటే ఇద్దరు పరస్పర వైరంతో ఉంటారు. దైవగణం మానవగణం చేసుకోవచ్చు. ఇట్లా వీటికి సంబంధించి బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు. కానీ డీప్గా వెళ్ళిపోవడము ఇంక అసలు ఎట్లా అంటే చాలా డీప్గా చూపిస్తున్నారు. అంటే అవేవో గణాలు 31, 32 ఈ పాయింట్స్ కన్నా కూడా సప్తమాధిపతిని చూస్తూ ఉంటారు. ఈ సప్తమాధిపతి అంటే కళత్రం అని చెప్పాను కదా నేను, కళత్ర స్థానాలు అంటారు వీటిని. ఈ కళత్ర స్థానాలను చూసుకుంటూ సౌభాగ్యం, సంతానం చూసుకుని ఇరువురు బాగుంటారా లేదా అని చూసుకుని ముందుకెళ్ళిపోవాలి. కానీ చాలా డీప్గా వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎంత డీప్గా వెళ్తే వివాహాలు కావు.
మనకి జాతకం ఒక 50% మ్యాచ్ అయితే చాలు. అయితే 50% కొంతవరకు చూసుకుంటే సరిపోతుంది కానీ అంటే మీరు చెప్పిన అంశాలు ముఖ్యంగా ఏవైతే దేవగణమో ఇలాంటివి ఉన్నాయి కదా అవి చూసుకుంటే చాలు కానీ డీప్ గా అయితే వెళ్ళక్కర్లేదు. అంటే పాయింట్స్ చూసుకోవాలమ్మా, లేదు జాతక చక్రంలో సప్తమ స్థానాన్ని కూడా చూసుకోవాలి. సప్తమ స్థానము కళత్ర స్థానము ఇట్లా అంటే మీకు బ్రాహ్మణులు చెప్తారు అది ఏంటి ఎలా చేయాలి చెప్పారు కదా. సౌభాగ్యం, సంతానం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకుని మినిమంగా చూసుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప మరీ డీప్గా వెళ్ళిపోయి వీళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, వీళ్ళు రాజు అవుతారా, రాణి అవుతారా, లేకపోతే ఇంకేదైనా అవుతారా, ఇవన్నీ అనుమానాలు పెట్టుకుని చూపించుకుని దాన్ని డెప్త్గా వెళ్ళిపోతూ ఉంటే వివాహాలు అవ్వడం చాలా కష్టం. అయితే అమ్మ అంటే ఒక కాంట్రవర్సీ కూడా ఉంది, ఎంత జాతకాలు చూసినప్పటికీ విడిపోతున్నారు ఈ మధ్య అని అంటారు. మరి దానికి ఏంటమ్మా సమాధానం? ఎందుకు అంటే అమ్మ ఇప్పుడు జనన కాలంలో శీర్షోదయ సమయం అని ఉంటుంది. ఎంతమంది దీన్ని కరెక్ట్గా రాస్తున్నారు? ఒక హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి మనము రాసుకుంటున్నాము. ఘడియలు విఘడియలు తేడా వచ్చినా కూడా జాతకాలు మారిపోతాయి. ఇప్పుడు అదే చెప్తున్నాను, మనం ఇంత డీప్గా వెళ్తున్నాము, అసలు మనం రాసిచ్చిన టైం కరెక్టా అనేది కూడా ఉండాలిగా. ఈ శీర్షోదయ సమయానికి ఎవరు ఉంటారు అక్కడ? డాక్టర్ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు మర్చిపోవచ్చు కానీ చూస్తారు. ఒకవేళ ఏదైనా పొరపాటును మర్చిపోతే ఒక నిమిషం అటు ఇటు అవుతుంది కాబట్టి ఒక్కరిని మర్చిపోయి చూసారనుకోండి, కొన్ని నిమిషం పాటు సెకండ్ల పాటు తేడా వచ్చేసింది అనుకోండి, ఆ నక్షత్రం పాదాల్లో తేడా వస్తూ ఉంటుంది. అంటే చెప్తున్నాను కదమ్మా, పూర్తిగా జాతకాల మీద ఆధారపడే వైవాహిక జీవితం ఉండదు. జాతకాలు కలవకపోయినా బాగున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా కేవలము జాతకాల మీద ఆధారపడే వివాహాలు ఉండవు. మెయిన్ ముఖ్యంగా మన మానసిక స్థితి. ఇప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ. సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి మధ్యలో ఒక సన్నని దారం లాంటి రేఖ ఉంటుంది. అది అర్థం చేసుకోరు. ఆ ఈగోనే సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మీరు అడిగారు ఇందాక, ఎన్ని జాతకాలు చూపించినా కూడా విడాకులు అవుతున్నాయని. అవి జాతకాలు పక్కకు పెడితే సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి మధ్యలో ఉండే ఆ సన్న రేఖను అర్థం చేసుకోకుండా మీకున్న ఈగోనే సెల్ఫ్ రెస్పెక్ట్ అని నిజంగా చెప్తున్నానమ్మా. ఆడవాళ్ళం ఏదన్నా చిరాకులో ఉండి మగవాళ్ళని ఏదన్నా అన్నాం అనుకోండి పడరు. మగవాళ్ళు ఏదన్నా చిరాకులో ఉండి ఆడవాళ్ళని అన్నే అంటావా, నేను ఎంత చేస్తున్నా నీకోసమని వీళ్ళు అంటే ఇక్కడ ఏంటది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, నీకు ఇష్టం లేని మాట ఆయన అన్నందుకు నీ ఈగో. ఓకే, ఆ ఈగో ఏమవుతుంది అంటే చెప్తున్నా కదా, నీకు ఆత్మాభిమానం అనేది వేరు, ఈగో అనేది వేరు. దీన్ని గనక మనం కరెక్ట్గా తోకల్లో వేసినట్టు బేరీజ్ చేసుకోగలిగితే ఈ విడాకులు అనే వాటికి చాలా దూరంగా ఇప్పుడు యువత ఉంటారు. అమ్మ, సో పెళ్లి సంబంధం, జాతకాలు, దాని తర్వాత గోత్రం గురించి చాలా ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే అసలు గోత్రం అనేది చాలా మటుకు ఆ ప్రాంతాల నుంచి అలా వస్తూ ఉంటుంది కదా, కానీ గోత్రాల దగ్గర కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నందువల్ల కూడా పెళ్లి సంబంధాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు గోత్రం ఏంటి, అలాగే శాస్త్రీయంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ దాని వెనకాల ఉండే సైన్స్ ఏంటి? గోత్రం అంటే ఏంటి? మనమంతా కూడా కశ్యప ప్రజాపతి సంతానం. అందుకే ఎవరికైనా గోత్రం తెలియకపోతే కాశ్యపస గోత్రం చెప్పుకోమంటారు. ఎందుకంటే మనం అందరం కూడా కశ్యప ప్రజాపతి సంతానం. ఈ కశ్యప ప్రజాపతి సంతానము ఇప్పుడు మీరు గోత్రం అన్నారు, ఇప్పుడు మాది ఉంది శ్రీవత్స గోత్రం. భార్గవశ్చవన ప్లవ ఔరవ్య జామదగ్ని అనే 5 ఋషులు మా గోత్రానికి అధిపతులు. భార్గవుడు అంటే ఎవరు? పరశురాముడు. జమదగ్ని అంటే చూడండి ఆ పరంపర మాది. అంటే నేను పరశురాముడి యొక్క ఆ ఋషి పరంపర నాది, ఆ ఋషి పరంపరలోంచి వచ్చిన దాన్ని. ఇంకొకళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అది మా శ్రీవత్స గోత్రం, మా పుట్టింటి వారిది. ఇక మా అత్తింటి వారిది పరాశర గోత్రం. శక్తి పరాశర వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, ఆ పరంపరలో మా అత్తగారు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ గోత్రాలు ఎందుకు చూస్తారు అంటే ఈ ఋషుల్లో ఒక ఋషి కలిశాడనుకోండి, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అవుతారు. అంటే మళ్ళీ ఏమంటారు, రక్త సంబంధం లాగా అన్నదమ్ములు అవుతారు. మరి మన ధర్మం ప్రకారం అన్నదమ్ములకి అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళు చేయకూడదు కదా. ఎందుకు చేయకూడదు? జెనెటిక్ డిజార్డర్స్. శాస్త్ర సమ్మతం కాదు. ఎందుకంటే సోదరుని తల్లిలాగా అన్నని తండ్రిలాగా భావించేటటువంటి ధర్మం మనది.
అందుకని వివాహం చేయరు. ఈ గోత్రాల్లో కనుక ఋషులు కలిశారనుకోండి వాళ్ళు అన్నదమ్ములు అయిపోతారు. అందుకే సగోత్రీకులకి పెళ్లి చేయరు. ఇప్పుడు ఇద్దరు పరాశర గోత్రం ఉన్నా, ఇద్దరు శ్రీవత్స గోత్రం ఉన్నా చేయరు. ఎందుకంటే ఋషులు ఒక్కటే అన్నదమ్ములు అవుతారు. అన్నదమ్ములు వివాహం చేసుకోవడానికి అర్హులు కారు కదా. అందుకని ఈ గోత్ర పరిశీలన చేస్తూ ఉంటారు. ఆ ఋషి పరంపర ఏది, ఆ ఋషుల్లో ఎవరైనా కలిశారా, కలిస్తే మూలల్లోకి వెతుకుతూ ఉంటారమ్మా. ఈ గోత్రం చేసినప్పుడు ఫస్ట్ మీ గోత్రాన్ని బట్టే పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. అంటే గోత్రానికి సంబంధించినటువంటి ఋషులు కలవకూడదు. అందుకని గోత్రానికి అంత ప్రాముఖ్యత. ఎంత దూరం రిలేషన్ అసలు సంబంధం లేదు అన్నా కానీ గోత్రం ఇప్పుడు సంబంధం లేకపోయినా ఇప్పుడు ఏదైనా గోత్రం ఉందమ్మా, వేరే గోత్రం తీసుకోండి, ఆత్రేయస గోత్రం ఉంది, మీకు ఒక సంబంధం వచ్చింది, వాళ్ళది ఆత్రేయస గోత్రం, వాళ్ళతో వాళ్ళు మనకు చుట్టాలు కాదు, పక్కాలు కాదు, ఏం కాదు, అయినా కూడా సగోత్రికులు కాబట్టి వివాహం చేయరు, అన్నదమ్ములు అవుతారు. ఒకటే పరంపర వాళ్ళంతా, అందుకని చేయరు. అమ్మ అయితే కులం గురించి వస్తే కనుక ఒకటే కులం ఉన్న వారినే చేసుకోవాలి అని ఎందుకు అంటూ ఉంటారమ్మ? కులం అసలు కులం అనే అర్థానికి, కులం అనే పదానికి అర్థం తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కులము అంటే సమూహము అని అర్థం. సమూహం, ఇంతమంది కలిస్తే సమూహం. అది కులము అనేది ఎలా వచ్చింది అంటే వారు చేసే వృత్తిని బట్టి ఆ కులం వచ్చింది. ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర ఇట్లా 4 చాతుర్వర్ణాలు ఉంటాయి కదమ్మా. ఎలా వచ్చాయి? వాళ్ళు చేసే బ్రహ్మజ్ఞానం కోసం తపస్సు చేసేవాడిని బ్రాహ్మలని, రక్షణ ఇచ్చేవాళ్ళని క్షత్రియులని, కష్టపడి కాయ కష్టం చేసే వాళ్ళని ఒకటని, ఇట్లా రకరకాలుగా 4 రకాలుగా మనల్ని విభజించారు. ఈ విభజించినప్పుడు వివాహానికి వచ్చేసరికి ఇప్పుడు బ్రాహ్మణులు తీసుకోండి. బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం కోసం ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అంటూ ఉంటాం. వీళ్ళకి మడి, ఆచారము, కొన్ని పదార్థాలు తినచ్చు, తినకూడదు, ఈ నియమాలు ఉంటాయి. ఈ నియమాలు ఉన్నప్పుడు ఈ వ్యవస్థలో పెరిగిన వాళ్ళు మాత్రమే దాన్ని కాపాడగలరు. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఒక్కరే కాదు, బ్రాహ్మణులానే ఇంకొన్ని కూడా వేరే క్యాస్ట్లు ఉన్నాయి కదా, మరి అలా వాళ్ళు చేసుకోవచ్చా? లేదమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఉపనయనం ఉంది, ఉపనయనం అయిన తర్వాత గాయత్రి మంత్రం చేస్తారు, సంధ్యావందనం 3 పూటలు చేస్తారు. ఈ సంధ్య వార్చుకునే సమయానికి ఆ సంధ్యావందనం ఏంటో ఇంటికి వచ్చిన అమ్మాయికి తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఇదే ప్రొసీజర్స్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా లింగాయత్సనో లేకపోతే వేరే వాళ్ళు ఉంటున్నారు కదా, చారీలను ఇలా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇవి ఉపనయనం చేసుకొని ఇలాంటి. నేను చెప్పేది వినండి. చాతుర్వర్ణాలు ఉన్నాయి మనకి. చాతుర్వర్ణాలు ఉదాహరణ చెప్తున్నాను. ఆహార నియమాలు వేరే ఉంటాయి, ధర్మాలు వేరే ఉంటాయి, వంటలు వేరే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. ఇక్కడ వెళ్ళి వేరే పద్ధతిలో కలవడం ద్వారా ఏమవుతుంది అంటే మిస్కమ్యూనికేషన్ జరిగి గొడవలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అడ్జస్ట్ కాలేరు. ఒక వాతావరణంలో పెరిగినటువంటి వారు వేరే వాతావరణానికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేరు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారమ్మా, ఒక బ్రాహ్మణ అబ్బాయో అమ్మాయో ఉన్నారనుకుందాం. వీరు చక్కగా శాస్త్రీయంగా చిన్నప్పటి నుంచి శాకాహారము, పూజ ఇత్యాది చేసుకుంటూ సంధ్యావందనాలు అవి చేసుకుంటూ ఇప్పుడు అక్కడ ఉన్న అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్లి చేసుకున్నారనుకోండి, వీళ్ళు వెళ్ళి అక్కడ ఇమడగలరా? ఆ వంట చేయగలరా? తేడా వస్తుంది కదా. అందుకని ఎవరికి వారే వివాహం చేసుకునేటటువంటి వారి వారి పద్ధతుల్ని బట్టి ఎవరికి వారి వివాహం చేసుకునేటటువంటి పద్ధతి వచ్చింది. ఏ కమ్యూనిటీ ఏ సమూహము ఆ సమూహాన్నే పెళ్లి చేసుకునేటటువంటి వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు మనకి అంటే మనం అనకూడదు, బ్రాహ్మణులనే తీసుకోండి. నాకు తెలిసింది, నేను చిన్నప్పటి నుంచి చూసింది. మనకు వివాహం అనేసరికి ఎన్ని సంస్కారాలు ఉంటాయి. ఉపనయనం అని, స్నాతకం అని, ఇన్ని సంస్కారాలు ఉంటాయి. కొంతమందికి ఉండవు. ఈ సంస్కారాలు పాటించే వారినే తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ సంస్కారాలన్నీ ఉంటాయని. ఇప్పుడు వీరు వెళ్ళి వేరే కమ్యూనిటీలో కలవడం వల్ల వారి పద్ధతులకు వీళ్ళు అడ్జస్ట్ కాలేరు, వీళ్ళ పద్ధతులకు వాళ్ళు అడ్జస్ట్ కాలేరు. దీనివల్ల ఏమవుతుంది? మానసిక స్థితి దెబ్బతింటుంది, అస్తమాను గొడవలు అవుతూ ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ వ్యవస్థలో ఆ వ్యవస్థ వివాహాలు ఏర్పాటు చేశారు. అమ్మ అయితే పెళ్ళిళ్ళలో ముఖ్యంగా మేనరికం అనేది చేసుకుంటూ ఉంటారు కదా కొన్ని సందర్భాల్లో, అవి ఎందుకని చేసుకోకూడదు అని అంటారు? మేనరికం ఈ వివాహాల్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే పుట్టే సంతానం ఏదైతే ఉంటుందో జన్యులోపంతో పుడతారు.
ఎదగలేకపోవడం కానీ రకరకాల సమస్యలు ఒకటి కాదు. జన్యులోపం అంటే కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్తో కూడా పుడుతూ ఉంటారు, అవయవ లోపాలతో పుడుతూ ఉంటారు, ఇట్లా చాలా రకాలైనటువంటి జన్యులోపాలతో ఉంటారు. కాబట్టి అవేవి జరగకూడదని మేనరిక వివాహాలు వద్దు అంటారు. జన్యులోపాలతో ఉంటాయని చెప్పి చేసుకోరు. కానీ మా పూర్వీకులు చెప్పింది ఒక తరం వరకు జన్యులోపం ఉండదు. ఫస్ట్ తరం ఎవరైతే మేనరికం ఉంటుందో వాళ్ళకి జన్యులోపం ఉండదు. ఆ తర్వాత వచ్చేవే జన్యులోపాలతో ఉంటాయని చెప్పి మా పూర్వీకులు చెప్తూ ఉండేవారు. కానీ ఎందుకైనా మంచిది మేనరికాలు వద్దు అనుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే చేసుకుని ఆ పిల్లల సంతానం కలిగిన తర్వాత బాధపడి వీటికన్నా కూడా చక్కగా చేసుకోకపోవడమే మంచిది.